వెల్కమ్ టు అవర్ ఛానల్. 6 గ్రహాల యొక్క యుతి రాశుల వారికి కళ్ళలో కూడా ఊహించిన రాజయోగాలు రాబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక రాశిలో 5కు మించి గ్రహాలు యుతి చెందటము ఒక విశిష్టతను సంతరించుకుంటుంది. దీనివల్ల జీవితంలో కళలో కూడా ఊహించిన రాజయోగాలు కలిగే అవకాశం ఉంది. మార్చి 29, 30 తేదీల్లో మీనరాశిలో ఏకంగా 6 గ్రహాలు కలవడం జరుగుతుంది. దీన్ని షష్టగ్రహ కూటమిగా జ్యోతిష శాస్త్రం పరిగణిస్తుంది. మార్చి 29, 30 తేదీల్లో మాత్రమే ఈ యొక్క షష్టగ్రహ కూటమి సంభవించబోతుంది. దీని ప్రభావం మాత్రం మే నెలాఖరు వరకు ఉంటుంది. శని, బుధ, శుక్ర, చంద్ర, రాహు, చంద్రుల కలయిక వలన వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, కుంభరాశుల వారి జీవితంలో అనేక శుభపరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి లాభస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి అనేక ఉద్యోగ అవకాశాలు, అనేక ఆదాయ వృద్ధి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో శీఘ్రగతిన పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించిన పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇబ్బడిముబ్బడిగా రాబడి పెరుగుతుంది. సంతాన యోగం కలుగుతుంది. గృహ వాహన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేసినా బాగా లాభాలు కలిసి వస్తాయి. మిథున రాశి వారికి దశమ స్థానంలో 6 గ్రహాలు యుతి చెందటం వలన ఉద్యోగంలో అనేక శుభయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం కానీ, ఒక సంస్థకు అధిపతి కావటం కానీ తప్పకుండా జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి వారు ఈ రాశికి భాగ్యస్థానంలో 6 గ్రహాల సంచారం వలన ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో విదేశీ సంబంధాలు బలపడతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తిపాస్తుల సమస్యలు, వివాదాల పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు వస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కన్యా రాశి వారు ఈ రాశికి సప్తమ స్థానంలో షష్టగ్రహ కూటమి వలన జీవితంలో కనీవిని ఎరిగిన రీతిలో పురోగతి ఉంటుంది. ఏ రంగానికి చెందిన వారికైనప్పటికీ కూడా తప్పకుండా అభివృద్ధి చెందడము జరుగుతుంది. ప్రతిభా పాఠవాలు సమర్థవంతంగా బాగా వెలుగులోనికి వస్తాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు కనకవర్షం కురిపిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశి వారు ఈ రాశికి 3వ స్థానంలో 6 గ్రహాలు చేరటం వల్ల ఈ రాశి వారికి అన్ని రంగాల్లోని శీఘ్ర పురోగతి ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం అందుతుంది. అనేక మార్గాల్లో సంపద వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ప్రయాణాల వల్ల బాగా లబ్ధి చేకూరుతుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్తారు. విదేశాల్లో ఉద్యోగం చేసుకున్న వారికి స్థిరత్వం లభిస్తుంది. కుంభరాశి వారు ఈ రాశికి ధనస్థానంలో షష్టగ్రహ కూటమి వల్ల ఆదాయ వృద్ధి అనేక మార్గాల్లో చేరుతుంది. ఆకస్మికంగా అప్రయత్నంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్స్ బాగా కలిసి వస్తాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి. వీడియో వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.